హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మున్ని ఛానల్. ఇప్పుడు మా మమ్మీ చింతకాయల పచ్చడి ఎట్లా చేయాలో చెప్తుంది, చూడండి. చింతకాయలు 1/2 కేజీ తీసుకోవాలి. దీన్ని తొక్కు తీసి ఇలా మనం పెట్టుకోవాలి. అది 350 గ్రాములు చింతకాయలు, తొక్క తీసిన చింతకాయలు వస్తాయి. ఓకేనా. తర్వాత ఆవు పిండి ఒక 100 గ్రాములు తీసుకోవాలి. మీకు ఆవు పిండి మ్యాక్సిమం మనకు సరిపడంతా వేసుకుంటాం. సాల్టు, ఇంగువ, కారం, వేరుశనగ ఆయిలు, పసుపు, వెల్లుల్లి, మెంతులు. దీనికి కావాల్సిన పదార్థాలు. ఓకేనా. మెంతులు 1 స్పూన్ అన్నమాట. స్పూను. 3 మ్యాంగో కారం అయితే బాగుంటది, రంగు మంచిగా వస్తుంది, మంచిగా ఉంటది. మీకు ఒకవేళ పల్లీలాయిలు కాకపోతే కనుక నువ్వులాయిలైనా తీసుకోవచ్చు. ఓకేనా. అది ఇప్పుడు మొదలు పెడదాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం చింతకాయల్లో మనం ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. అది తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. మనం చింతకాయల్ని తడిగా చేసుకోకూడదు. ఆయిల్ మనం తడి చేయి పెట్టకూడదు, అందుకే ఆయిల్ వేస్తే ముక్క గట్టి పడుతుంది. ఓకేనా. తర్వాత అప్పుడు ఇందులో కారం 1 గ్లాసు పోసుకోవాలి. కొలత వచ్చి మన టీ గ్లాస్ ఉంటుంది కదా,